హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నిన్న మనకు నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు మనం చూసాము. నామినేషన్లో ఉన్న వాళ్ళు అది కంటిన్యూ అయిపోతుంది. నామినేషన్ తర్వాత ఏం జరుగుతుంది అనేది, నామినేషన్ తర్వాత ఏం జరిగింది, ఇక దాని గురించి అనాలిసిస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే సోనియా గురించి యష్మి చెప్తుంది. నేను ఇక్కడ ఉన్నప్పుడు మా టాస్క్లో ఉన్నప్పుడు అదే మా క్లాన్లో ఉన్నప్పుడు ఈ క్లాన్ గురించి తను ఏ విధమైన ఫైట్ చేయలేదు. కేవలం సంచాలకుగా వెళ్తానన్నది చికెన్ టాస్క్ అనేది నేను ఇవ్వలేదు, నేను ఇచ్చిన అసైన్మెంట్ కాదు. బట్ తనంతట తానంటే అందరు డిస్కస్ చేసుకొని చేశారనుకోండి, అది వేరే విషయం. అంటే వీళ్ళు ఉప్పులు పప్పులు చేస్తుంటే మీ చికెన్ చేసింది. సో అందరు అనుకొని చేశారు కాబట్టి అది పెద్ద టాస్క్ లాగా చెప్పింది. అట్లా అంటే ప్రేరణ మస్తు చేసింది. దాన్ని టాస్క్ అని చెప్పుకోవడం అయితే అది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేందంటే ఇక మణికంఠ విషయంలోకి వస్తే ఆయన ఏంటంటే వెన్నుపోటు పొడవడం, మళ్ళీ తెల్లారి వచ్చి బుధగరించడం. బట్ అందరూ ఓకే అవుతారు, కానీ ఈ మణికంఠ విషయంలో మాత్రం యష్మి చాలా స్ట్రాంగ్గా ఉంది. నువ్వు నాతో మాట్లాడిన అవసరం ఉన్నప్పుడు మాట్లాడతా తప్ప, కానీ నేను అతిగా మాట్లాడను, నీతో ఫ్రెండ్షిప్ అని పెట్టేసి దాన్ని తప్పు చేసావు. ఫ్రెండ్షిప్ అని చెప్పకుండా నువ్వు టెస్ట్ చేస్తా అని చెప్పేసి చేస్తే అది వేరే ఉండేది. బట్ నువ్వు ఏంటంటే ఫ్రెండ్షిప్ అని చెప్పేసి నా దగ్గర నుంచి పాయింట్స్ అని తీసుకొని దాన్ని తీసుకుపోయి నామినేషన్లో పెట్టావు. అంటే నామినేషన్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు, గేమ్ వేరు. అయితే కరెక్టే, బట్ ఇది వేరేల విషయంలో అయితే కరెక్ట్ అనిపించుకోవచ్చు. మనము పోయినసారి చూసాం, మూడు నామినేషన్లో చూసాం. ఫస్ట్ నామినేషన్లో ఎలా చేశాడో చూసాము, సెకండ్ నామినేషన్ ఎలా చేశాడో చూసాము, థర్డ్ నామినేషన్ ఎలా చేశాడో చూసాము. ఇప్పుడు ఫస్ట్ నామినేషన్లో పక్కకు పెట్టేంత సెకండ్ నామినేషన్లో ఫాదర్ సెంటిమెంట్తో కలిపి విష్ణుప్రియతో తిరిగి విష్ణుప్రియని నామినేషన్ చేశాడు. అంతకుముందు 3 రోజులు తనను టెస్ట్ చేసి, విష్ణును 3 రోజులు తనతో టెస్ట్ చేసి, అంటే నువ్వు నేను క్యాజువల్గా ఆ మాటలు అంటావని చెప్పేసి అక్కడ విష్ణుప్రియని నామినేషన్ చేశాడు. ఇప్పుడు అదే తర్వాత ఇప్పుడు చూసినట్టే తనతో కూడా ఎవరితోటి, యష్మితో కూడా అదే, నువ్వు నా ఫ్రెండు, నీతో ఉండాలని చెప్పేసి తనతో 3 రోజులు తిరిగి తన వీక్నెస్ పాయింట్ తీసుకొని తన నామినేషన్లో పెట్టేసింది. మనకు ఇంకో విషయం ఏంటంటే, అందరికంటే పాపం ఎక్కువ మాట్లాడాయనే, అదే ఆదిత్య ఓం గారిని కూడా నామినేషన్లో పెట్టేశాడు. అంటే ఈయన ఏంటంటే ఈయనతో ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో ఖచ్చితంగా వాళ్ళు నామినేషన్లో ఉంటారు. ఇప్పుడు నిఖిల్ని కూడా మరియు సోనియాని కూడా నామినేషన్లో పెడతాడు. సోనియాను నామినేషన్లో పెట్టి సోనియా నామినేషన్లో రావాలని మేము కోరుకుంటూ అక్కడి నుంచి బయటికి పంపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పర్ఫెక్ట్ చీటర్ అనేది అర్థమైపోయింది ఈ గేమ్ తోటి. ఇక ఫోటో పెట్టు అనే ఫోటో టాస్క్లో వచ్చేసి ఇప్పుడు ఏంటంటే సీతని సంచాలకు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే కూటి కోసం కోటి విద్యలు అని చెప్పేసి టాస్క్ హెడ్డింగ్ పెట్టారు. అంటే వీళ్ళు ఏ టాస్క్ చేసినా కానీ కూటి కోసం అయిపోయింది. యాక్చువల్గా ఇదివరకు లగ్జరీ టాస్క్ గురించి చేసేది, బట్ ఇప్పుడు మాత్రం అన్లిమిటెడ్ ఫుడ్ వచ్చినా కానీ, అంటే ఇప్పుడు సపోజ్ అక్కడ లగ్జరీ వచ్చేది ఏంటంటే టీలు కాఫీ అవి లేకున్నా పర్లేదు, రెగ్యులర్ రేషన్ వచ్చేది. సో లగ్జరీగా వాటి కోసం ఫైట్ చేసేది, గెలిచిన వాళ్ళకి వచ్చేది, అప్పుడు ప్రాబ్లం లేకుండే. బట్ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఫైట్ చేయకపోతే ఫుడ్డే లేదు, అందులో ఖచ్చితంగా ఒక టీంని ఖచ్చితంగా ఫుడ్ లేకుండా ఉంచడం అనేది అయితే ఈ కాన్సెప్ట్ అయితే తప్పు అనిపించింది. కాకపోతే ఇదే ఈ పాయింట్ మీదనే వాళ్ళు పోరాట పటిమ పెరిగిపోయింది. కానీ అంటే ఏదో ఫుడ్ ఇచ్చడం, అంటే మామూలు రేషన్ ఇవ్వచ్చు కదా, కూరగాయలు ఇవ్వచ్చు, బియ్యం ఇవ్వచ్చు, వండుకొని తినకుండా ఉండేటి అన్నారు. మరి వండుకొని తినకుండా ఉన్నట్టు బ్రెడ్లు ఇవ్వచ్చు, బట్ అట్లా కాదు, లిమిట్ ఫుడ్ ఇచ్చేస్తున్నారు. సో అదైతే నాకు నచ్చలేదు. కాకపోతే ఈ తర్వాత ఫోటో పెట్టు దాంట్లో సంచాలకుగా సీత ఉంది. అయితే సీత ఏం చెప్పిందంటే ఇక్కడ వీళ్ళ 2 టీంలు, ఒకటేమో కాంతారాం టీం, ఇంకోటేమో శక్తి టీం. కాంతారా టీం నుంచి ఏమో
నబీల్ వచ్చిండు. శక్తి టీం నుంచి వచ్చేసి శక్తి టీంలోకి వచ్చేసి మనకు పృథ్వీ వచ్చాడు. బట్ పృథ్వీ ఎమోషన్ అయిపోవడం వల్లనే, అంటే యాక్చువల్గా ఫస్ట్ ఎమోషన్ ఇద్దరు అయిపోయారు. అయితే బిగ్ బాస్ ఒకటేం చెప్పాడంటే, మీరు ఫిజికల్గా ఆడకూడదు అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చినాక ఫిజికల్గా కాకూడదు, కేవలం డిఫెన్స్ చేసుకోవాలి అని చెప్పేసి. కానీ ఇక్కడ సీత దగ్గరుండి పంచాయతీ పెట్టించిందేమో అనిపించేసింది. కొట్టుకోండి, లోపలికి వచ్చి కొట్టుకోండి, లోపలికి వచ్చి కొట్టుకోండి, లోపలికి వచ్చి కొట్టుకోండి అని చెప్పి. అంటే కాన్సెప్ట్ ఏంటో అర్థం కాక ఇలా జరిగిందేమో అని చెప్పేసి నాకు అనిపించింది. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ తర్వాత వీళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు పాస్ ఇవ్వడం, ఎక్కువసార్లు పృథ్వీ ఎమోషనల్లీ చాలా ఎమోషన్ అయిపోయాడు. సీత తన టీం వాళ్ళైనా కానీ తను న్యాయం చేసిందా అనిపించేసింది. సో మొత్తానికైతే ఇక్కడ పృథ్వీ వల్లనే ఈ టాస్క్, ఎందుకంటే తనకు పదే పదే చెప్పడం వల్ల డిస్క్వాలిఫైడ్ చేసేసింది. సో డిస్క్వాలిఫైడ్ చేసింది కానీ వల్ల ఇక్కడ మనకు కాంతారా టీం గెలిచింది. అంటే బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత అలా చేసింది. కానీ ఇక్కడ నెక్స్ట్ మీరు కూడా అనొచ్చు, అదే ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. తర్వాత ఇంకో గేమ్ కంటే ముందు మధ్యలో కొంచెం టైంలో నిఖిల్ అట ఫ్లాట్ చేస్తున్నారట అమ్మాయిలను. బట్ ఆయన అమ్మాయిలను ఫ్లాట్ చేస్తున్నాడు కానీ ఫ్లాట్ అయ్యే అమ్మాయిలు మాత్రం అక్కడ లేరు. ఎందుకంటే అందరు స్ట్రాంగ్, ఎవరికి వాళ్ళకు బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమంది ఏమో లవ్ ఫెయిల్యూర్స్ అయిపోయి ఇక బాయ్ ఫ్రెండ్ని తెలుసుకోకూడదు అని, అంటే సీత గురించి చెప్తున్నా. సో అట్లా ఉన్నారు. అయితే ఇది ప్రాంక్ అనిపించిందో ఏమనిపించిందో కానీ మొత్తానికైతే దాని గురించి పెద్ద టాపికే అయిపోయింది. నెక్స్ట్ అయితే నత్తలాగా సాగు అంటే నత్త క్యాబేజ్, అంటే క్యాబేజ్ గేమ్ అనుకోవచ్చు. ఇది క్యాబేజ్ గేమ్లో మాత్రం నాకైతే వీళ్ళు నిఖిల్ అండ్ సోనియా చాలా బాగా ఆడారు. సో ఎవరైనా కానీ సోనియా బాగా ఆడారు. ఇక్కడ ఏంటంటే సంచాలకంగా మణికంఠను పెట్టాడు, నీతికి నిజాయితీకి మారు పేరులా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే సంచాలకంగా ఎంత స్ట్రాంగో తర్వాత తెలిసింది. ఏంటంటే ఇంత ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్లో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నవాడే తీసుకోవడం అనేది తెలుపుతుంది అని చెప్పేసి తర్వాత చెప్పాడు కదా. నిజంగా కూడా అది చెప్తుంది. ఇది ఏంటంటే గేమ్ ఆడుతూ చూస్తూ ఆ ప్రెషర్ను అనుభవిస్తూ మనం డిఫెండ్ కాకుండా ఉండడం నేర్పుతేది సంచాలక్, పర్ఫెక్ట్ సంచాలక్ అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఇంత పర్ఫెక్ట్గా సంచాలక్గా ఎవరు భావించలేదు అని అనుకుంటున్నా. బట్ ఏంటంటే తన టీం వాళ్ళు ఎంత అరిచినా, తన టీం కాకున్నా కానీ పక్క టీం గెలిచినా దాన్ని కరెక్ట్గానే తీసుకున్నాడు అని నాకు అనిపించింది. మోసం అంటే ఈయనకు మోసం చేయడం అంటే తెలీదు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మోసం చేయడు కానీ వెన్నుపోట్లు పొడి చేస్తాడు అన్నట్టు. అంటే ఇతనిది ఒక టిపికల్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఒక టిపికల్ క్యారెక్టర్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఏంటంటే అపరిచితులోని సినిమాలోని ఒకసారి రెమో వస్తాడు, ఒకసారి లవర్ బాయ్ వస్తాడు, అంటే లవర్ బాయ్ అయిన రెమో వస్తాడు, ఒకసారి అపరిచితుడు వస్తాడు, ఒకసారి ఏమో తన సొంతది వ్యక్తిత్వం వస్తుంది కదా. అట్లా 3 క్యారెక్టర్లు వచ్చేస్తాయి కదా ఒక మనిషికి. ఆ విధంగా ఈయనకు 10 క్యారెక్టర్లు వచ్చేస్తాయి. అప్పటిదప్పుడే వై నన్ను అంటున్నారు అది ఇది అన్నట్టు వచ్చేస్తుంది. తర్వాత ఒకసారి స్వార్థంగా ఆలోచిస్తున్నాడు అనిపించేసింది. ఇంకొకసారి తుంటరితనం కూడా చేస్తున్నాడు అనిపించింది. ఇంకొకసారి అరే ఇది చెప్పినా అర్థం కాదా అనిపిస్తుంది. ఒకసారి చెప్పగానే అరే అర్థం చేసుకునే మనిషి అనిపిస్తుంది. అంటే ఒక మనిషిలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయని మాత్రం మణికంఠనే చూస్తేనే తెలుస్తుంది. కానీ దేనికి అదే ఆదిత్య నేను స్పోర్ట్స్ మ్యాను, అది ఇది నేను ఆడగలను అని చెప్పాడా. సో ఇక్కడ మాత్రం నాకు అనిపించింది ఏంటంటే ఆదిత్య వల్లనే పోయింది. ఎందుకంటే ఒకటి ఇలా తలతోని కొట్టినప్పుడు అది పక్క క్లాన్లోకి వెళ్ళి పడింది. ఆ మాత్రం చూసుకోకుండా ధనా పోయిండు. ఏం చూసుకుంటున్నాడో అనిపించేసింది. బట్ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే కింద కామెంట్ చేయండి. బట్ నేను ఏమైనా తప్పుగా చూసానో నాకైతే అర్థం కాలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ఇక బూరలు కొట్టు రేషన్ పట్టు అనే దానికి సోనియా సంచాలకంగా ఉంది. అయితే చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఆడుతుంటే ఎవరి సైడ్ ఉంటుందో అనుకున్నాము. ఖచ్చితంగా తను పెద్దోని టీంలో ఉంది కాబట్టి పెద్దోని గెలిపించింది. బట్
కానీ ఇదే తను వేరే టీంలో ఉండేసి చిన్నోడు పెద్దోడు ఇద్దరు కొట్టుకుంటే ఎప్పుడు ఎట్ సైడ్ ఉంటుందో చూడ. అది తను ఈ టీంలో ఉండేదంటే ఖచ్చితంగా ఈ టీంను గెలిపించేది. నాకు అనిపించిన విషయం అది. ఎందుకంటే ఇప్పుడు వేరే టీం వాళ్ళు ఇప్పుడు తన బయట నుంచి కొన్ని అవి బెలూన్స్ని వేసినప్పుడు టపా కొట్టిపించింది. కానీ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడే సోనియా, బాధ్యత గురించి మాట్లాడే సోనియా బాధ్యత అనేది లేకుండా ప్రవర్తించింది అని నాకు అనిపించింది. ఎందుకంటే తను అది బెలూన్స్లో లోపలికి వేయలేదు, ఏదైతే తిందో ఖచ్చితంగా చీటింగ్ మాత్రం ఖచ్చితంగా చేసింది అనేది నాకైతే క్లారిటీ ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ సోనియా గురించి చాలా మాట్లాడాలనుకుంటాం, కానీ ఏం మాట్లాడాలో ఒక పాయింట్ తీసుకుంటే ఏంటంటే కావాలని అందరితో గొడవ పెట్టుకొని తను హైలైట్ కావాలి అనుకుంది. బట్ హైలైట్ కావాలి అనుకున్న సోనియా రోజుకు దిగజారుతుందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా తనది తప్పు ఉంటే ఒకలాగా, తనది తప్పు లేకుంటే ఇక పక్కోళ్ళను వాళ్ళు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వడు అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు అని చెప్తుంది. ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా తను తప్పు చేసింది 100%. ఇప్పుడు విష్ణుప్రియ వచ్చేసి బెలూన్స్ లోపలికి అంది, అంటే వీళ్ళ టీం ఉంది కాబట్టి, వీళ్ళ టీంలో ఉంది కాబట్టి. సో మరి వేరే వాళ్ళని కూడా వచ్చి చేసుకోమని చెప్పవచ్చు, లేకపోతే తనే సెట్ చేయొచ్చు. బట్ అట్లా చేయలేదు. విష్ణుప్రియ వేస్తే దానికి ఫౌల్ ఇవ్వలేదు, కానీ ఈయన బయటికి వెళ్ళేసి లోపలికి వచ్చి కొట్టాడు. అంటే ఫస్ట్ తెలియకుండా బయటికి పోయాడు. తర్వాత ఏంటంటే తన చేతిలో కర్ర ఇరిగినా కానీ చేతితో కొట్టాడు. బట్ ఆయన మన ఈ కర్ర విరగకూడదు, కర్ర విరిగితే ఆగిపోవాలి అనే రూల్ అయితే లేదు. ప్లస్ బాడీ మీద ఫస్ట్ ప్రియారిటీ బాడీ మీద ఉండాలి. పాయింట్ పర్ఫెక్ట్గా చెప్పిండు. బాడీ మీద పర్ఫెక్ట్గా ఒకటి ఉంటే ఎవరిది మీద బాడీ మీద ఎక్కువ ఉంటుందో వాళ్ళది ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక చుట్టూ, ఇది బాడీ మీద లేకపోతే ఇక చుట్టూనే తీసుకోవాలి. అది కరెక్ట్ నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చదివినప్పుడు ఇది. కానీ తను ఇదే కనుక ఇప్పుడు తను థర్డ్ పార్టీలో ఉండేసి వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగితే ఈ గేమ్ కనుక ఆడేది ఉంటే అప్పుడు బాడీ పార్ట్ ఖచ్చితంగా చూసేది సోనియా, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆ క్లాన్లో ఉంది కాబట్టి ఆ క్లాన్లోకి రేషన్ రాక ఇది లాస్ట్ టాస్క్ కాబట్టి తను బిహేవింగ్ ఎట్లా ఉంటుందో బిగ్ బాస్ టెస్ట్ చేయాలని చూశాడు. ప్రజలకు కూడా నిజంగా అర్థమైపోయింది. సో తను ఎంతటి స్వార్థపరురాలో అర్థమైపోయింది. నిజంగా కూడా చీటింగ్ చేసింది అని మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ఇది ఈరోజు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునేది ఉన్నది. ఎక్స్ట్రా కట్లో చాలా విషయాలు, అది అంతా మాట్లాడాల్సిన విషయం ఏం లేదు. ఎక్స్ట్రా కట్లో చాలా విషయాలు వచ్చేసాయి. అదే తను ఏ విధంగా ఆడాడు అని చెప్పేసి ముందు జరిగిన నామినేషన్స్ గురించి సేమ్ ఇవే టాపిక్లో కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది తప్ప కానీ ఎక్కువ ఎక్స్ట్రా కట్లో లేదు. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.